అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరుగుతోంది. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన మారణ హోమం దేశాన్నే కాదు ప్రపంచ దేశాలను కూడా కుదిపేస్తుంది. దీనికి ధీటుగా భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది. కేవలం 25 నిమిషాల్లో ఈ ఆపరేషన్ పూర్తయింది. ఈ ఆపరేషన్ను 2 మహిళా ఆఫీసర్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇప్పటి వరకు జరిగిన దాడిలో పాక్ ఉగ్రవాదులు దాదాపు 100 మందికి పైగా మరణించారు. భారత్ జరిపిన దాడిని పాకిస్తాన్ సహించలేకపోయింది. ప్రతీకారంగా భారత్పై దాడులు మొదలుపెట్టింది. జమ్మూ విమానాశ్రయం, సత్వారి, సాంబా, ఆర్నియా, రణబీర్ సింగ్పురా ప్రాంతాలను టార్గెట్ చేస్తూ మిసైల్స్, డ్రోన్ల దాడి చేసింది. రాత్రిపూట దొంగ దెబ్బ తీస్తూ పాకిస్తాన్ జరిపిన దాడులను తిప్పికొట్టడానికి భారత వైమానిక దళంలోని S-400 క్షిపణులు అడ్డుకున్నట్లు భారత రక్షణ శాఖ ప్రకటించింది. పాక్ దాడుల్ని అడ్డుకునేందుకు భారత్ వద్ద ఉన్న ఈ వ్యవస్థలేంటి, యుద్ధ సమయంలో ఇవి ఎలా ఉపయోగపడతాయన్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. UAS అంటే అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్. శత్రువుల డ్రోన్ దాడుల్లో ముందుగానే పసికట్టి అవి పని చేయకుండా స్తంభింపచేయగల జామింగ్, స్పూఫింగ్ వ్యవస్థలు భారత్ వద్ద ఉన్నాయి. హైదరాబాద్లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఈ యాంటీ డ్రోన్ వ్యవస్థల్ని రూపొందించింది. DRDO డ్రోన్ డిటెక్షన్ అండ్ డిస్ట్రక్షన్ సిస్టమ్స్ ను కూడా భారత్ తన పశ్చిమ సరిహద్దులో మోహరించి ఉంచింది. వీటి వల్లే గురువారం రాత్రి పాక్ జరిపిన డ్రోన్లను అడ్డుకోగలిగింది. ఇక పాక్ క్షిపణుల్ని అడ్డుకోవడంలో భారత్ దేశీయంగా రూపొందించిన ఆకాశ్ క్షిపణులు, భారత్, ఇజ్రాయెల్ సంయుక్తంగా రూపొందించిన బరాక్ 8 క్షిపణులు కీలక పాత్ర పోషించగా, రష్యా నుంచి ఇటీవల కొనుగోలు చేసిన S-400 క్షిపణి వ్యవస్థ అద్భుతంగా పనిచేసిందని రక్షణ నిపుణులు చెప్తున్నారు. వీటిలో S-400 చాలా శక్తివంతమైంది. భారతదేశం 2018లో రష్యాతో $5.43 బిలియన్ల ఒప్పందం కుదుర్చుకొని 5 S-400 స్క్వాడ్రాన్లను కొనుగోలు చేసింది. ఇందులో 3 స్క్వాడ్రాన్లను 2025 నాటికి డెలివరీ అయ్యాయి. S-400 600 కిలోమీటర్ల దూరంలో 300 టార్గెట్లను ఏకకాలంలో ట్రాక్ చేయగలదు. ఇక S-400 క్షిపణి విషయానికొస్తే, రష్యన్ S-400 బాలిస్టిక్ క్షిపణుల్ని, క్రూజ్ క్షిపణుల్ని, శత్రు విమానాల్ని గుర్తించి ధ్వంసం చేయగలదు. ఈ క్షిపణి వ్యవస్థను వాహనాల్లో ఎక్కడైనా ఈజీగా తరలించి ఎక్కడైనా మోహరించే అవకాశం ఉంది. ఏ వ్యవస్థలో 4 రకాల క్షిపణులు ఉంటాయి. 1 40SE. ఇది 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాంబర్ విమానాలను, అవాక్స్ విమానాలను ధ్వంసం చేయగలదు. నెంబర్ 2 48N. ఇది 250 కిలోమీటర్ల దూరంలోని విమానాలను, బాలిస్టిక్ క్షిపణులను ధ్వంసం చేస్తుంది. నెంబర్ 3 A96E2. ఇది 120 కిలోమీటర్ల రేంజ్ కలిగి తక్కువ ఎత్తులో ఉన్న లక్ష్యాలను అతి వేగంగా. M96E. ఇది 40 కిలోమీటర్ల రేంజ్ కలిగి వేగంగా వచ్చే విమానాల్ని, క్షిపణుల్ని అత్యంత ఖచ్చితత్వంతో కూలుస్తుంది. 1971 పాకిస్తాన్ ఆపరేషన్ చెంగిజ్ ఖాన్ పేరుతో భారత్పై ప్రీ ఎంప్టివ్ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఈ దాడులు భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్లోని 11 భారత వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసింది. పాక్ దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ యుద్ధం కేవలం 13 రోజులు మాత్రమే కొనసాగింది. 1971 యుద్ధం తర్వాత పాకిస్తాన్కు వ్యతిరేకంగా 3 రక్షణ సేవలను కలిసి ఉపయోగించడం ఇదే మొదటిసారి. ఏదేమైనా ఇండియాతో పెట్టుకుంటే పాక్ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరే అని మరోసారి సుదర్శన చక్రం తెలిసేలా చేస్తుంది.